కొన్ని సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి కానీ దాని పర్యవసనాలు మాత్రం దారుణంగా ఉంటాయి. సిక్కోలు మన్యంలో ఓ గిరిజన తెగ పరిస్థితి కూడా ఇదే. ఇంతకీ వారికొచ్చిన సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్చాపురం, మెలియాపుట్టి మండలాల్లో బెంతు ఒరియాలు ఎక్కువగా ఉంటారు. వీరంతా గిరిజనులు. వీరి జనాభా 25,000కు పైమాటే. ఒడిశా నుంచి దశాబ్దాల క్రిందటే ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. 1950 నుంచి వీరు ఇక్కడే ఉంటున్నారు. వీరంతా ఎస్టీలైనప్పటికీ కుల ధృవీకరణ డాక్యుమెంట్స్ మాత్రం జారీ చేయడం లేదన్నది వీరి ఆవేదన. శ్రీకాకుళం జిల్లాలో ఉండే రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో మమ్మల్ని అకారణంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం ఆపివేశారు సార్. ఆ రోజు నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. రీసెంట్గా CGC నెంబర్తో కూడిన సర్టిఫికేట్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం వల్ల మా పిల్లలకి ఆ CGC నెంబర్తో కూడిన సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు సార్. దాని కారణంగా మా పిల్లలు ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా, పాలిసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా, IIIT కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా సరే ఆ CGC నెంబర్ లేకపోతే అక్కడి నుంచి రిజెక్ట్ చేస్తున్నారు సార్. తమకు ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది అంటున్నారు. సార్ మాకు సర్టిఫికేట్ ఎస్టీ లేని వల్ల మాకు స్టూడెంట్స్ ఇప్పుడు లేడీస్ అయినా బాయ్స్ అయినా కూడా ఇంటర్మీడియట్ వరకు చదివి వాళ్ళు ఏ టెక్నిక్ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయట్లేదు. ఎందుకంటే కుల ధృవీకరణ పత్రం లేదు, అది రాసి కూడా ప్రయోజనం లేదని కొంతమంది స్టూడెంట్స్ అక్కడితో చదువు ఆపేస్తున్నారు. ఇప్పటికైనా తమను స్థానికంగా ఎస్టీలుగా గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతున్నారు.